आदाब नाज़रीन, आवाज़ न्यूज़ चैनल पर आपको खुशामदीद। बांसवाड़ा कस्बे के बीजेपी पार्टी के नायब सदर गुड़गुंटला अनिल कुमार ने आवाज़ चैनल से गुफ्तगू करते हुए कहा कि वो अवामी रहनुमा के तौर पर आगे बढ़ते रहेंगे। अवाम के मसाइल के हल के लिए वो हमेशा अवाम के साथ खड़े रहेंगे, चाहे सोशल मीडिया के जरिए हो या बराह रास्त मैदान में। इन्होंने कहा कि आवाम के हक में बगैर किसी समझौते के जद्दोजहद जारी रखेंगे और इस मकसद के लिए बीजेपी पार्टी हमेशा पेश रहेगी। సమస్యలపై లేవనెత్తే క్రమంలో ఎంతటి స్థాయి వ్యక్తినైనా సరే, ఎంతటి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తినైనా సరే ప్రజా సమస్యలే ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా ఆ సమస్యపై సోషల్ మీడియాలో కానీ, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కానీ, డైరెక్ట్ ప్రత్యక్షంగా కానీ ఒక మిమ్మల్ని ఒక 8-9 సంవత్సరాల నుంచి చూస్తున్నా అన్న. మొన్న కూడా ఒక ప్రజా సమస్యల లక్ష్యంగా ఒక డ్రైనేజ్ ప్రాబ్లము, ఇందు మొత్తం మురికి కాలువ ఉంది. దాని గురించి మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రజల పక్షాన ఒక 2-3 గంటలు మొత్తం స్తంభింపజేసి ఆ అంశం పైన లేవనెత్తి సోషల్ మీడియాలో కూడా చాలా అది పరిష్కరించే దిశగా మీరు చొరవ చూపించారు. అది పరిష్కారం అయిందా లేదో నాకు తెలియదు, అది మీ మాటల్లోనే చెప్పండి. జై శ్రీరామ్. ముందుగా ఆవాజ్ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. నా పేరు బాన్స్వాడ గుడిగుట్ల అనిల్ కుమార్, బాన్స్వాడ బీజేపీ పట్టణ వైస్ ప్రెసిడెంట్ గుడిగుట్ల అనిల్ కుమార్. అందరికీ జై శ్రీరామ్. అయితే మా బాన్స్వాడలో ఏంటంటే, పాత బాన్స్వాడకు వెళ్ళే రోడ్డు మార్గంలో డ్రైనేజ్ సిస్టమ్ లేక ఆ సీసీ రోడ్డుపై నీళ్లు నిలబడి ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని ఆ రోడ్డుపై వచ్చిపోయేవాళ్ళు, చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతినిత్యం నిత్యావసర వస్తువులకు కానీ, స్కూల్ పిల్లలకు కానీ రోడ్డు మార్గం వెళ్ళే మార్గం అది. అయితే ఈ వర్షాల కారణంగా నీళ్లు నిలిచి స్కూల్ పిల్లల విద్యార్థులపై నీళ్లు చిత్తడం కానీ, డ్రెస్సులు పాడవడం కానీ, మళ్ళీ తర్వాత బొందల వల్ల ఒకళ్ళు ఇద్దరు పడి అందులో చేతులు విరగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బొందలు ఎక్కడున్నాయో, గుంతలు ఎక్కడున్నాయో కనిపించక. అయితే మా బాన్స్వాడలో పాత బాన్స్వాడ అనేది అది ప్రధాన రహదారి అది. అయితే ప్రజలందరూ కూడా ప్రశ్నించాలని లోపల ఉంటుంది, కానీ మేము ప్రజల కోసం బీజేపీ తరఫున నేను ఆ సమస్యని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని దానిపైన న్యూస్ పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో. అయితే అది ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఆ రోడ్డు బాగు చేసి డ్రైనేజీ శాశ్వత పరిష్కారం చేయాలని బీజేపీ తరఫున కోరుతున్నాను. ఇంతకుముందు కూడా సిసి రోడ్డు మొత్తం బాన్స్వాడకు శాంక్షన్ అయినప్పుడు అది చాలా సంవత్సరాలు డిలే అయితే కూడా ఆ అంశం పైన కూడా మీరు చాలా సుదీర్ఘంగా సోషల్ మీడియాలో ఆ విషయం గురించి కూడా సోషల్ మీడియాలో చాలాసార్లు మాట్లాడినరు. ఆ దుమ్ము రావడం అని, అది రావడం అని. ఎందుకన్నా ఇంత ప్రజా సమస్యలపై ఇట్లా పోరాటం చేస్తారు? ఒకటి ఏంటంటే, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు కాలనీలలో కానీ, ప్రధాన రహదారులు కానీ, గల్లీలలో ఉన్న సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే ఏ అంశం పైన అయినా బీజేపీ తరఫున పోరాడడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇంతకుముందు వీక్లీ మార్కెట్లో సీఎం వస్తున్నారని చెప్పేసి రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డు ఒక 2-3 సంవత్సరాలకు కూడా ఉండకుండా పలుగురు వెళ్తే కూడా వీక్లీ మార్కెట్ రోడ్డు అది కూడా నేను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దానికి స్పందించి మళ్ళా ఆ రోడ్డు కాంట్రాక్టర్ చేతనే మరమ్మతులు చేసి బాగు చేయడం జరిగింది. ఇక్కడ కూడా కలికి చెరువు పనులు కూడా మొత్తం సీసీ రోడ్ కానీ, ఈ రోడ్డు కానీ, టైల్స్ కానీ అవన్నీ కూడా ఏదో నామమాత్రాన చేసిర్రు. అది కూడా చెరువు కట్టది కూడా వర్షాలు ఫుల్ ఉన్నాయి, చెరువు కట్టది కూడా మొత్తం మరమ్మతులు చేయించాలి అని. మళ్ళీ పాత బాన్స్వాడ సీసీ రోడ్ కూడా మాకు ఇబ్బందికరంగా ఉంది డ్రైనేజీ లేకుండా, అది కూడా మరమ్మతు చేయాలని ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి ప్రజలు అడగలేనిది మేము బీజేపీ పార్టీ తరఫున అడుగుతాము, గట్టిగా పోరాడతాము, భయపడము. సమస్యను పరిష్కరించేదాకా పోరాడుతూనే ఉంటాం ప్రతి సమస్య పైన. మరి పరిష్కారాలు అవుతున్నాయి అన్న? మీరు ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నారు. ఒకటి ఏంటంటే, స్థానికంగా ఉన్న నాయకులు ఇక్కడ 40 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేశామని చెప్తారు. ప్రతిదీ అవినీతితో కూడిపోయిన కాంట్రాక్టర్లు వాళ్ళే, అన్ని వాళ్ళే. మళ్ళీ అది నాణ్యత లేని పనులు. ఎన్నిసార్లు అభివృద్ధి చేశామని చెప్పుకుంటారు, కానీ హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు మార్గం కూడా అక్కడ కూడా ఇబ్బంది పడతారు. అదైతే ప్రధాన రహదారి మాది, బోధనకి వెళ్ళే రహదారి, బోధన కామారెడ్డికి వెళ్ళే రహదారిలో చాలా నీళ్ళు ఆగుతాయి. డ్రైనేజీ సిస్టమ్ కానీ ఏది కూడా లేదు. అసలు మెయిన్ ఏంటంటే, ఇక్కడ ఉన్న మా చెరువు అనేది ఎల్ఐ చెరుకట్ట అనేది చాలా పెద్ద చెరువు. అది కబ్జాలకు గురయ్యకుండా వస్తుంది. దాన్ని పూర్తి చేసి సగం
వారపు సంత చేశారు. ఇంకా సగం మంది కబ్జాదారులు కబ్జా చేయడానికి చూస్తున్నారు. ఉన్నతాధికారులు చెరువులని హైడ్రా పేరుతో మొత్తం బాగు చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా చెరువులని మొత్తం కబ్జా కాకుండా 10% ల్యాండ్లు కబ్జా కాకుండా ప్రతి ఒక్క కాలనీలో కూడా 10% ల్యాండ్లు కబ్జా కాకుండా వదిలేసి డ్రైనేజీ సిస్టమ్ కానీ ఇవి చేస్తే ఈ వర్షాల వల్ల ఎవరికేం ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మాల్యాద్రి రెడ్డి గారి పక్షాన మీరు చాలా పోరాటాలు చేసిరన్న. ఒక స్థాయిలో బీజేపీ జెండా ఎగురుతుంది అనే స్థాయిలో మాల్యాద్రి రెడ్డి గారితో మీరు తిరిగినరాన్న. తర్వాత ఏమైందన్న? మల్లాద్రి రెడ్డి గారు ప్రొఫెసర్ ఉండే బీజేపీ పార్టీలో ఎమ్మెల్యే స్థాయి టికెట్ ఆశించి ఆయన రావడం జరిగింది. మేము కూడా కార్యకర్తలందరం కూడా ఆయనకు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, మంచి హిందుత్వం ఉంది, బీజేపీలో కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఉన్నాడు, మాకు స్టేట్ లెవెల్లో కార్యకర్తలకు కానీ మాకు కానీ అండగా ఉన్నాడు. ప్రతి బోధనలో ఛత్రపతి శివాజీ ఇష్యూకి కూడా వెళ్ళి జైలుకి వెళ్ళడం జరిగింది. చాలా మంచి నాయకుడు. కానీ ఆయన పరిస్థితుల ప్రభావం వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్న 40 ఏళ్ళ నుంచి ఉన్న మర్రి చెట్టు కొన్ని ఇబ్బందుల కారణంగా ఆయన పార్టీ మారి లాస్ట్ మూమెంట్లో మాకు ఎమ్మెల్యే ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకు ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. దానివల్ల మేము ఎమ్మెల్యే గెలిచే అవకాశాన్ని చేతులారా చేజార్చుకున్నాం. కొద్దిగా మాకు అభ్యర్థి అనేది లాస్ట్ మూమెంట్లో ఖరారైంది. దానివల్లనే మేము పూర్తి స్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళలేకపోయినాం, కొద్దిగా మాకు టైం లేకుండే. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో బీజేపీ వైపు ఉన్నారు ప్రజలందరూ. ప్రతి కార్యకర్త కూడా పోరాడి బీజేపీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఎన్ని సీట్లు అయితే అన్ని సీట్లు కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్క కార్యకర్త కూడా. మళ్ళీ ప్రజలు కూడా బీజేపీ పార్టీని ఎదురు చూస్తున్నారు. కంపల్సరీ ఈసారి స్థానిక ఎలక్షన్లలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం. బాన్సువాడ మున్సిపాలిటీలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేస్తాము. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఊసరబిల్లిలాగా ఆ పార్టీ ఈ పార్టీ అని మారుతున్నారు. మళ్ళీ తర్వాత ప్రజల్లో కూడా నమ్మకం కోల్పోయారు. కాబట్టి ఈసారి స్థానికంగా ఉన్న మున్సిపాలిటీలో కానీ జెడ్పీటీసీలో కానీ ఎంపీటీసీలో కానీ బీజేపీ చైర్మన్లు కానీ ఎంపీపీలు జెడ్పీటీసీలు కానీ కంపల్సరీ గెలవడం ఖాయం. బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం. బీజేపీ అంటే బాన్సువాడ అడ్డాగలాగా మారుస్తాం. మాల్యాద్రి రెడ్డి గారు మీరు కాన్వాసింగ్ చేస్తున్న టైంలో మీ ఇద్దరి పైన చాలా టార్గెట్ చేసిండంట కదన్న. బీజేపీ కార్యకర్త ఎవరు ఏం టార్గెట్ చేసినా భయపడే వాళ్ళు లేరు. మల్లాద్రి రెడ్డి గారు కూడా ఎవరికి భయపడలేదు, వెన్ను చూపలేదు, ఏం చూపలేదు. ఆయనకున్న పరిస్థితుల ప్రభావం సొంత కారణాలు ఏమున్నాయో తెలియదు కానీ పార్టీ వీడి వెళ్ళిర్రు. లేకపోతే ఆయన ఖచ్చితంగా గెలిచే వ్యక్తే. అలాంటి నాయకుడు కావాలని మేము ప్రతి ఒక్క కార్యకర్త కూడా కోరుకుంటారు. ఎందుకంటే కార్యకర్తకు అండగా ఉంటాడు, స్థానికంగా ఇక్కడనే ఉంటుండే. మాకు ప్రతి విషయంలో కూడా కార్యకర్తలకు ఎవరేమి ఇబ్బంది పెట్టినా కానీ నేనున్నా అని బీజేపీకి కానీ మాకు కానీ ధైర్యం ఇచ్చిన నాయకుడు. అలాంటి నాయకుడు మాకు కావాలని మేము కోరుకుంటాం. ఇప్పటికి కూడా స్థానిక సంస్థల నోటిఫికేషన్ మధ్యాహ్నం వచ్చిందన్న. 6 గ్యారంటీలు అని చెప్పి మహిళలకు మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకు మోసం చేసి 420 గ్యారంటీలు అని చెప్పేసి హామీలు అని చెప్పేసి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తుందని ప్రజలందరూ చూసిర్రు. పెన్షన్లు పెంచుతున్నారు, పెన్షన్లు పెంచలేరు. ఎరువులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, పెన్షన్లు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, ఇండ్లు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పుకున్నారు కేసీఆర్, వీళ్ళు 2 పడగల గదులు అని చెప్పుకున్నారు, వీళ్ళేమో ఇందిరామిల్లు అని చెప్పుకుంటున్నారు. కానీ ఇచ్చేది మాత్రం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారే. అది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కేంద్ర పథకాల వల్లనే రాష్ట్రాలు నడుస్తున్నాయి అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు మాత్రం స్థానికంగా ఉన్న ఎలక్షన్లలో ఈ 2 పార్టీలకు ఎవ్వరు కూడా ఓటు వేసే ఆలోచన లేరు. ప్రజలందరూ బీజేపీ వైపే చూస్తున్నారు, నరేంద్ర మోడీ గారి వైపే చూస్తున్నారు. ఆయన దేశాన్ని విశ్వగురుగా నిల్చోబెట్టడం కానీ, రామ మందిర నిర్మాణం కానీ, తర్వాత ఆపరేషన్ సింధూర్ కానీ, దేశం ఇంత పటిష్టంగా తయారైందంటే మళ్ళా ప్రతి సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. జీఎస్టీ వల్ల చాలా తగ్గింపు జరిగింది, పేదవాళ్ళకు మంచి జరిగింది జీఎస్టీ తగ్గింపు ద్వారా కూడా. తర్వాత దేశ సైన్యం కూడా పటిష్టంగా తయారైంది. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని మనమే ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు పంపించే విధంగా నరేంద్ర మోడీ గారు చేశారు. కాబట్టి ప్రతి ఊళ్ళ పల్లెటూర్లలో, స్థానికంగా ఉన్న ఊర్లలో పల్లెటూర్లలో చివరి వరకు కూడా నరేంద్ర మోడీ గారి పథకాలు అందుతున్నాయి. రేషన్ షాపులలో రేషన్ కూడా తెలుసు ప్రజలకు, మోడీ గారు ఇస్తున్నారని. ఈసారి ఖచ్చితంగా ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు, బీజేపీకే ఓటేస్తారు.
ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ ప్రతిది కూడా బీజేపీ వైపే ఉన్నారు ప్రజలందరూ. బీజేపీని పట్టం కడతారు ఈసారి. ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేస్తాం. అవన్నీ పక్కన పెట్టిద్దామన్నా. బీజేపీ పట్టణ అధ్యక్షుడు, బీజేపీ అవన్నీ పక్కన, ఒక గుడుగుంట్ల అనిల్ కుమార్గా ఒక ఫైర్ బ్రాండ్ ఏ అంశం మీదైనా సరే, ఏ దానికైనా సరే, ఒక నియంతృత్వం పైన అనే అంశమైనా సరే, ఒక ప్రజల సమస్యలైనా సరే, ప్రజల డ్రైనేజీ సమస్య అయినా సరే, రోడ్డు సమస్య అయినా సరే, వాకింగ్ ట్రాక్ అని చెప్పి వాకింగ్ ట్రాక్లో అవకతవకలు జరిగినాయి, పర్రేలు ఇచ్చేయండి, ప్రజల ముందు మీరు తీసుకెళ్ళండి. మేము మీకోసం నిలబడడానికి నిరంతరం నాయకులం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఆవాజ్ ప్రజల్లోకి న్యూస్ తీసుకెళ్ళండి మీరు. ధన్యవాదాలు. ఆవాజ్ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు.